టేక్ డోర్స్ వద్దు బాబోయ్ అనిపించే 6 కారణాలు. లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి క్వాలిటీ టేక్ మెయిన్ డోర్ కావాలంటే ఖర్చు చాలా దాటిపోతుంది. బడ్జెట్ తక్కువ ఉంటే ఇది నిజంగా ఒక పెద్ద భారమే. సరే, నేను టేక్ డోర్ ఖర్చు పెట్టగలను అనుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఒరిజినల్ టేక్ కొనటం కూడా ఒక టాస్క్. లోకల్ కలపకి రంగు వేసి టేక్ అని అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. నాలెడ్జ్ లేకపోతే లక్షలు పెట్టుకున్నా అది డూప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంది. టేక్ డోరు చేయించగానే సరిపోదు, దానికి సరిగా పాలిష్ చేసేవాళ్ళు దొరకాలి. అప్పుడే దానికి విలువ. అలానే ప్రతి 5-6 ఏళ్ళకి ఒకసారి దానికి రీపాలిష్ చేయించాలి, లేదంటే అది వెలవెలబోతుంది. ఆ పాలిష్ ఖర్చు, మళ్ళీ బాగా పాలిష్ చేసే వాళ్ళని వెతకటం, ఇదంతా ఒక కంటిన్యూస్ వర్క్. చాలా ఖర్చు పెట్టి కలప కొన్నా కానీ దాన్ని చెక్కే కార్పెంటర్కి సరైన స్కిల్ లేకపోతే పెట్టిన డబ్బంతా వృధా. వుడ్కి ఎంత ఖర్చు పెట్టినా దానికి వాడే హార్డ్వేర్ విషయంలో కూడా అంతే ఖర్చు పెట్టాలి. అంటే మంచి క్వాలిటీ హింజెస్, హ్యాండిల్స్, మంచి స్క్రూస్, ఇవన్నీ కాస్ట్ ఇంకా పెరిగేలా చేస్తాయి. ఎంత ఖరీదైన వస్తువైనా ప్రకృతి వైపరీత్యాలకు, పరిసరాలకు అతీతం కాదు. డోర్ పైన నేరుగా ఎండ లేదా వాన పడుతున్నా, ఇంటి చుట్టూ తేమ ఎక్కువగా ఉన్నా, లేదా మీ ఏరియాలో చెదల ప్రభావం ఎక్కువగా ఉన్నా టేక్ డోర్స్కి ముప్పు తప్పదు. మీరు మంచి క్వాలిటీ మెటీరియల్స్తో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.